చాలా మంది సెలబ్రిటీలు తమ జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉంటారు. కానీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొని ఉంటారు. అలాంటి సెలబ్రిటీలలో అలనాటి నటి ఊర్వశి శారద ఒకరు. గుంటూరు జిల్లాలోని తెనాలిలో సరస్వతీదేవిగా జన్మించి చిన్నప్పటి నుండి నటనే ప్రాణంగా పెరిగింది. నటించడమే జీవితంగా భావించింది. నాటకాల నుండి సినిమాల వైపు అడుగులు వేసి తన నటనకు ఎంతో గుర్తింపుని తెచ్చుకుంది. తెలుగులోనే కాదు, మలయాళ సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా విపరీతమైన అభిమానులని సంపాదించుకుంది. తన వైవిధ్యమైన నటనకు గాను 3 జాతీయ అవార్డులు దక్కించుకుంది. ఇలా ఎన్నో విజయాలను తన సినీ జీవితంలో సాధించిన శారద వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా వైఫల్యాలను ఎదుర్కొని చాలా బాధను అనుభవించింది. తన తొలి సినిమాలో సహనటుడిగా నటించిన నటుడు, హీరో, నిర్మాత అయిన కొరడా సూర్యాచలం అలియాస్ చలం ని తనకు 22 సంవత్సరాల వయసున్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనికి అప్పటికే పెళ్ళై 3 పిల్లలు ఉన్నారు. కానీ అంతకు ముందే అతని భార్య ఒక అగ్ని ప్రమాదంలో ప్రమాదవశాత్తు చనిపోయింది. చాలా మంది శారదను చలాన్ని పెళ్లి చేసుకోవద్దని హెచ్చరించారట. కానీ ప్రేమ గుడ్డిది కదా, ఆ మాటలను పెడచెవిన పెట్టి పెళ్లి చేసుకున్నానని ఇప్పటికీ బాధపడుతుంది. కానీ పెళ్లి చేసుకున్న 3వ రోజు నుండే నరకం చూపించాడట. ఎన్నోసార్లు తనపై ఇంట్లో చేయి ఎత్తేవాడని, షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా అక్కడికి వచ్చి రభస చేసేవాడని, డబ్బుల కోసం వేధించేవాడని చెప్పుకొచ్చింది శారద. ఈ బాధలను తట్టుకోలేక చలం నుండి విడాకులు తీసుకుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా ఒక వెలుగు వెలిగిన శారద 1975లో బాగా చదువుకున్న మంచి కుటుంబం కలిగిన వ్యక్తిని 2వ వివాహం చేసుకుందట. మొదటి కొన్ని రోజులు వైవాహిక జీవితం బాగానే ఉన్నా తర్వాత మనస్పర్ధలు మొదలయ్యాయట. ఇతను కూడా శారద దగ్గర ఉన్న డబ్బు, హోదాని చూసి వాటిని ప్రేమించాడే కానీ తనను భార్యగా ప్రేమించలేదని ఆ తర్వాత తెలుసుకుంది. దీంతో ఇతనికి కూడా విడాకులు ఇచ్చి ఒంటరిగా జీవితాన్ని గడిపింది. 1989లో శారద మొదటి భర్త మృతి చెందాడు. శారదకు పిల్లలెవరూ లేరు. ఇవన్నీ జరిగిన తరువాత మేనల్లుడు, మేనకోడల్ని తన పిల్లలుగా భావించి వారిని పెద్దవాళ్ళను చేసి ప్రయోజకులను చేసింది. అదే తనకు ఎంతో ఆత్మసంతృప్తినిస్తుందని ఇప్పటికీ చెబుతుంటుంది. ఎన్నో మలుపులు సినిమాల్లో ఉంటాయి, కానీ చాలా మంది నటులకు అంతకు మించిన మలుపులు, కష్టాలు నిజ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళలో శారద కూడా ఒకరు అని చెప్పక తప్పదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.